రైతుల అభ్యున్నతి కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలను చేపడుతుందని బాపట్ల జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా అన్నారు. రైతు భరోసా పథకాన్ని సద్వినియోగం చేసుకుని రైతులు అభివృద్ధి చెందాలని బాపట్ల ఎమ్మెల్యే మాజీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి ఆకాంక్షించారు. వైఎస్ఆర్ రైతు భరోసా వరుసగా 5వ ఏడాది 2వ విడత పీఎం కిసాన్ నగదు పంపిణీ కార్యక్రమాన్ని బాపట్లలోని స్పందన సమావేశ మందిరంలో జరిగింది. సత్యసాయి జిల్లాలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కి ప్రారంభించిన ఈ కార్యక్రమాన్ని జిల్లాలో రైతులు చూసేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈరోజు మంచి కార్యక్రమం ఈరోజు ఇక్కడ పుట్టపర్తి నుంచి జరుగుతా ఉంది. ఈ మంచి కార్యక్రమానికి చిక్కటి చిరునవ్వుల మధ్య, చెలగటి ప్రేమానురాగాల మధ్య ఇంతటి ఆప్యాయతను చూపిస్తా ఉన్నా ప్రతి ఎక్కడూ ప్రతి చెల్లెమ్మకు, ప్రతి ఆవకు, ప్రతి తాతకు తెలియజేస్తాం. ప్రతి ఒక్క దైవం చూపించండి. సభకు నమస్కారం. జిల్లాలో వైఎస్ఆర్ భరోసా పీఎం కిసాన్ పథకాన్ని ప్రారంభించడం వైఎస్ఆర్ భరోసా పీఎం కిసాన్ పథకాల కింద 2,75,331 మంది రైతులకు రైతులకి చాలా సుదినం. ఈరోజు మన ముఖ్యమంత్రి గారు మన పంట కోతకు వచ్చే తరుణంలో ఈ సహాయం చేసి మనందరికీ ఖర్చుల్లో తోడ్పడుతున్నందుకు చాలా సంతోషిస్తూ ఈ కార్యక్రమం చేయడం అయినందుకు చాలా సంతోషంగా ఉంది. వైఎస్ఆర్ రైతు భరోసా కార్యక్రమాన్ని మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పుట్టపర్తి కాన్స్టిట్యూన్సీ లాంచ్ చేయడం జరిగింది. మరి మన గౌరవ కలెక్టర్ గారికి, అలాగే వ్యవసాయ శాఖ చైర్మన్లకు, ఏడీ గారికి, ఇక్కడ రైతులకి అందరికీ అభినందనలు ఇస్తారని. మరి రైతులకి ముఖ్యంగా ఈరోజు మన ముఖ్యమంత్రి గారు అనేక విషయాలు మీరందరూ కూడా టీవీ ద్వారా వీక్షించడం జరిగింది. రాష్ట్రానికి యొక్క పరిస్థితులు మన జగన్ వచ్చిన తర్వాత ఏ విధంగా మనకి మంచి చేశారు, సంక్షేమ సుపరిపాలన వేస్తున్నాడు, అన్ని వర్గాల ప్రజల ప్రభుత్వం ఇది, మనందరి ప్రభుత్వం ఒక నమ్మకాన్ని మనం మరి పెట్టుబడి నిధి కింద కూడా రైతులకు 3 విడతలు జరుగుతుంది. మరి అలాగే ఈ క్రాప్ బుకింగ్ కానివ్వండి, 0 వడ్డీ రుణాలు కానివ్వండి, మరి ఏదైనా అకాల వర్షాలు వచ్చినప్పుడు పంట నష్టం జరిగినప్పుడు కూడా పంట నష్టాన్ని కూడా డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. రైతుల్ని అన్ని విధాలుగా కూడా ఆదుకుంటున్న ప్రభుత్వం జగన్ ప్రభుత్వం అంటేనే రైతులకు ఒక పండగలాగా